గైస్, ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్లీ హిందువులు తప్పకుండా చివరి వరకు చూడాలి. ఈ వీడియో మొత్తం చూశాక మన ఇండియా మెల్లమెల్లగా ఇస్లామిక్ దేశంగా ఎలా మారుతుందో అండ్ దానికి సంబంధించి ఒక అతిపెద్ద సంస్థ ఈ ఇండియాలోని అన్ని భూములను ఏ విధంగా ఇస్లామిక్ భూములుగా మారుస్తుందో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఏంటో తెలుసా? ఇస్లాం. 1947లో పార్టీషన్ అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ని సపరేట్ చేసి ఇచ్చిన తర్వాత చాలా మంది ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ముస్లిమ్స్ మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు. అప్పుడే మన ఫస్ట్ పిఎం అయిన జవహర్ లాల్ నెహ్రూ ఈ ఇండియాలో ఉండిపోయిన ముస్లిమ్స్ కోసం సెక్యులరిజం అనే ఒక మత్తుమందుని ప్రవేశపెట్టి మన అందరికీ ఎక్కించాడు. సెక్యులరిజం అంటే ఏ మతం వారైనా, ఎస్పెషల్లీ ఇండియాలో మిగిలిపోయిన కొంతమంది ముస్లిమ్స్ ఇండియాలో కలిసిమెలిసి మత సంబంధమైన అల్లర్లు ద్వేషాలు లేకుండా బ్రతకడం అన్నమాట. కానీ రీసెంట్ గా జరిగిన చాలా సంఘటనలు పరిశీలిస్తే ఓన్లీ హిందువులు మాత్రమే సెక్యులరిజం ని పాటించి ఆ మత్తులోనే ఉంటున్నారు, బట్ నాట్ ముస్లిమ్స్. కానీ సెక్యులరిజం కంటే ఇంకా ఒక అతిపెద్ద సమస్య ఇండియాలో ఉంది. సెక్యులరిజంతో పాటు ఇండియా మొత్తాన్ని ఇస్లామిక్ భూభాగంగా మార్చడానికి ఒక అతిపెద్ద సంస్థని ఇండియాలో ప్రవేశపెట్టారు. ఈ సంస్థ యొక్క పని ఏంటంటే ఎక్కడ భూమి కనిపించినా దాన్ని ఇస్లామిక్ భూమిగా మార్చడం. రీసెంట్ గా ఈ సంస్థ ఏం చేసిందంటే తమిళనాడులోని 18 గ్రామాలను ఇస్లామిక్ గ్రామాలుగా ప్రకటించుకుంది. ఇంకో పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే ఒక విలేజ్ లో 1500 సంవత్సరాల పురాతనమైన గుడి ఒకటి ఉంది. ఆ గుడి ప్రదేశంతో పాటు ఆ 18 గ్రామాలను కూడా ఇస్లామిక్ గ్రామాలుగా ప్రకటించుకుంది. అండ్ ఆ గ్రామ ప్రజలను తమ సొంత భూములను కూడా అమ్ముకోకుండా చేసింది. అయితే ఇదంతా చేస్తుంటే మన గవర్నమెంట్, సుప్రీం కోర్ట్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ కావాలంటే ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళాలి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇందాక చెప్పిన విధంగా ఇండియాని ఇస్లామిక్ భూభాగంగా మారుస్తున్న ఆ సంస్థ పేరు వక్ఫ్ బోర్డ్. ఈ వక్ఫ్ బోర్డ్ గురించి కొందరికి మాత్రమే తెలిసి ఉండొచ్చు, బట్ చాలా మందికి మాత్రం ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, అది ఇస్లాం కోసం ఎలా పనిచేస్తుంది తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు దీని గురించి తెలుసుకోవాలి. ముందుగా మనం వక్ఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ అంటే స్వాధీనం చేసుకోబడిన ఆర్ నిషేధించబడిన. అంటే దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎవరైనా ఏ భూమినైనా వక్ఫ్ బోర్డ్ కి దానం ఇవ్వచ్చు. అప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. ఇలా స్వాధీనం చేసుకున్న భూమిని వక్ఫ్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఇస్లాం లా ప్రకారం ఇస్లాం కోసం మాత్రమే వాడుతుంది. అంటే మతపరమైన కార్యక్రమాలకు, వాళ్ళ ప్రేయర్స్ కోసం ఆర్ చారిటబుల్ యూస్ కోసం వాడుతుంది. కానీ ఇతర మతాలకు ఎవ్వరికి ఈ భూముల మీద హక్కు ఉండదు. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ కి భూములను దానం ఇచ్చే వారిని వకీఫ్ అని పిలుస్తారు. ఒక్కసారి ఈ వకీఫ్ లిఖితపూర్వకంగా కానీ నోటి మాట ద్వారా అయినా కానీ ఏదైనా భూమిని వక్ఫ్ బోర్డ్ కి దానం చేస్తున్నా అని చెబితే అప్పటి నుంచి లీగల్ గా ఆ భూమి మొత్తం అల్లా యొక్క భూమిగా కన్సిడర్ చేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వక్ఫ్ బోర్డ్ కింద ఉన్న భూములన్నీ ఇస్లామిక్ భూములే అండ్ ముస్లిమ్స్ కి మాత్రమే ఆ భూముల మీద హక్కు ఉంటుంది. ఈ వకీఫ్ అంటే దానం ఇచ్చే వాళ్ళు భూములతో పాటు మనీ ఆర్ విలువైన వస్తువులను కూడా దానం చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ద డేటా, వక్ఫ్ బోర్డ్ కింద మొత్తం 8,54,509 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ యొక్క భూమిని లెక్కిస్తే 8 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఈ వక్ఫ్ బోర్డ్ కింద ఉంది. దీని విలువెంతో తెలుసా? అక్షరాల 1.2 లక్షల కోట్లు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? వక్ఫ్ బోర్డ్ అనేది ఇండియాలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్. అంటే ఇండియాలో అత్యధిక భూములను కలిగి ఉన్న సంస్థలలో వక్ఫ్ బోర్డ్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇండియన్ ఆర్మీ అండ్ 2వ స్థానంలో ఇండియన్ రైల్వే అండ్ 3వ స్థానంలో ఈ వక్ఫ్ బోర్డ్ అత్యధిక భూములను కలిగి ఉన్నాయి. స్టేట్ లెవెల్లో అండ్ సెంట్రల్ లెవెల్లో మొత్తం 30 వక్ఫ్ బోర్డుల కంటే ఎక్కువ ఇండియాలో ఉన్నాయి. అయితే ఈ వక్ఫ్ బోర్డ్కి చాలా కాంట్రవర్షియల్ పవర్స్ ఉన్నాయి. సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డ్ ఏ భూమినైనా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని ప్రకటించుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతలా పవర్స్ ని వక్ఫ్ బోర్డ్ కి ఎవరిచ్చారు అని. దానికి ఆన్సర్ కావాలంటే వీడియోలో ఇంకొంచెం ముంగడికి వెళ్ళాలి. అయితే 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చారు. అంటే వక్ఫ్ యాక్ట్ ముందు నుంచే ఉన్నా కూడా 1995లో వక్ఫ్ యాక్ట్ ని సవరించి అమెండ్మెంట్ చేసి దానికి చాలా పవర్స్ అనేటివి ఇచ్చేశారు. ఇది మొత్తం ఓన్లీ ముస్లిమ్స్ యొక్క ఓట్ బ్యాంక్ కోసం చేశారు. ఆ పవర్స్ ఏంటి అంటే సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డ్ ఏ భూమి మీద అయినా ఎంక్వైరీ వేసి నోటీసులు పంపించి ఆ భూమిని వక్ఫ్ బోర్డ్ కింద స్వాధీనం చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ 3 ప్రకారం వక్ఫ్ బోర్డ్ ఏ విధమైన ప్రూఫ్ లేకున్నా కూడా ఏదైనా భూమిని ఇది తమ భూమే అని ఎంక్వైరీ వేసి స్వాధీనం చేసుకోవచ్చు. ఈ వక్ఫ్ బోర్డ్ కి ఇంకొక బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే సెక్షన్ 83.
ఈ సెక్షన్ 83 ప్రకారం వక్ఫ్ బోర్డ్ కి ఒక సపరేట్ కోర్ట్ ని అలొకేట్ చేశారు. ఆ కోర్ట్ పేరే వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్ట్. అంటే వక్ఫ్ బోర్డ్ కింద ఉన్న భూములు మావే అని ఎవరైనా కేసు పెట్టాలన్నా ఆర్ ఏదన్నా చర్చ సాగించాలన్నా కూడా ఓన్లీ వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అంతేకాని సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ఇంకా హైకోర్ట్, సుప్రీం కోర్ట్, ఇండియన్ గవర్నమెంట్ వేటికి కూడా ఈ వక్ఫ్ బోర్డ్ మీద కానీ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద కానీ అధికారం ఉండదు. అండ్ ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. ఇదే కాకుండా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ యాక్ట్ని మళ్ళీ సవరించి ఇంకా అడిషనల్ పవర్స్ని ఇచ్చి లీగల్గా ఉన్న భూములను కూడా లాక్కునే విధంగా చేసేసింది. ఇవన్నీ పవర్స్ని యూజ్ చేసుకొని వక్ఫ్ బోర్డ్ 2021లో మహారాష్ట్ర ల్యాండ్ స్కామ్, 2017లో యూపీ ల్యాండ్ స్కామ్ అండ్ 2012లో కర్ణాటక ల్యాండ్ స్కామ్, ఇవే కాకుండా ఇంకా చాలా పెద్ద పెద్ద స్కామ్స్ని చేసింది. అండ్ ఇవే పవర్స్ని యూజ్ చేసుకొని వక్ఫ్ బోర్డ్ వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా తమిళనాడులోని తిరుచునపల్లిలో 18 గ్రామాలను స్వాధీనం చేసుకుంది. అందులో ఒక గ్రామంలో మాత్రం 1500 సంవత్సరాల క్రితం నాటి రాజరాజ చోళ నిర్మించిన చంద్రశేఖర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం 1995లో ఈ వక్ఫ్ బోర్డ్ని సవరించి అడిషనల్ పవర్స్ ఇవ్వకముందు అసలు వక్ఫ్ బోర్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1173 నుంచి 1206 వరకు 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గోరే అనే ఒక అతను 2 గ్రామాలని వక్ఫ్గా జమా మస్జిద్కి ఇచ్చాడు. ఈ జమా మస్జిద్ పాకిస్తాన్లోని ముల్తాన్ అనే నగరంలో ఉండేది. సో దానికి 2 ఊర్లను మహమ్మద్ గోరే రాసి ఇవ్వడంతో మొదలైన ఈ వక్ఫ్ బోర్డ్ శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ముస్లిమ్స్ పాలకుల సమయంలో, తర్వాత బ్రిటిషర్స్ కాలంలో అండ్ చివరికి స్వతంత్రం వచ్చినాక కూడా ఈ వక్ఫ్ బోర్డ్ని అడ్డుకునే వాళ్ళే లేరు. 19వ శతాబ్దంలో ఒకసారి ఈ వక్ఫ్ బోర్డ్ కేసు లండన్లోని కోర్టు దాకా వెళ్ళింది. బికాజ్ అప్పుడు మనల్ని పాలిస్తుంది బ్రిటిషర్స్. సో వక్ఫ్ బోర్డ్ని నిషేధించాలంటూ లండన్లోని న్యాయ వ్యవస్థను చాలామంది కోరుకున్నారు. అయితే లండన్ కోర్టు వక్ఫ్ బోర్డ్ను రద్దు చేస్తూ తీర్పుని కూడా ఇచ్చింది. కానీ ఇండియాలో ముస్లిమ్స్ల ఒత్తిడికి తలవంచి 1913లో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ను మళ్ళీ తీసుకొచ్చారు. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డ్ను ప్రశ్నించిన వారు ఎవరూ లేరు. తొలి ప్రధాని నెహ్రూ కాలంలోనే వక్ఫ్ బోర్డ్ చుట్టూ ఓట్ల రాజకీయం మొదలైంది. 1954లో వక్ఫ్ యాక్ట్ని తీసుకొచ్చారు. 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను తీసుకొచ్చారు. అంటే ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డ్స్ని పర్యవేక్షిస్తుంది. దీని తర్వాత వీడియోలో పైన చెప్పిన విధంగా 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డ్ను సవరించి ఇంకా చాలా పవర్స్ని ఇచ్చేసింది. అయితే చాలా మంది హిందుత్వవాదులు ఏమంటారంటే ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డ్ మారుమూల ప్రాంతాలను, లిటరసీ తక్కువగా ఉన్న పేదవాళ్ళు ఎక్కువగా బతికే ప్రాంతాలను ఆక్రమించుకుంటుంది. అండ్ 100 కిలోమీటర్లు ఈ వక్ఫ్ బాధితులు ప్రయాణించి వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించినా కూడా వారికి న్యాయం జరగదు. ఎందుకంటే వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్టులో అందరూ ముస్లింసే ఉంటారు కాబట్టి. ఇంకా గిరిజన ప్రాంతాలలో ఉన్న భూములను ఈ వక్ఫ్ ఆక్రమించి బ్లాక్మెయిలింగ్ ద్వారా ఆ గిరిజన ప్రజలను మత మార్పిడి చేపిస్తుందని కొందరు చెప్తున్నారు. గుజరాత్ వక్ఫ్ బోర్డ్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ బంగ్లాని వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా మార్చుకుంది. దానికి సమాధానంగా ఏం చెప్పిందంటే ఈ ప్రాపర్టీని మొఘల్ రాజైన షాజహాన్ కాలంలో హజ్ యాత్రికుల కోసం యూజ్ చేసేవారని, సో ఇది ఇస్లాంకి సంబంధించింది అని ఆక్రమించుకుంది. ఇంకా ఈ గుజరాత్ వక్ఫ్ బోర్డ్ అరేబియా సముద్రంలోని 2 దీవులను కూడా మావే అంటుంది. ఇంకా ద్వారకా ప్రదేశాన్ని మనం పుణ్యక్షేత్రంగా పూజిస్తాం, కానీ అక్కడ ఉన్న 2 దీవులను కూడా ఈ వక్ఫ్ బోర్డ్ మావే అని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అంత పురాతన క్షేత్ర ప్రదేశంలో వక్ఫ్ భూములు ఉండడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. రీసెంట్గా గుజరాత్లోని శివశక్తి హౌసింగ్ సొసైటీలోని ఒక ఫ్లాట్ని ఒకతను వక్ఫ్ బోర్డ్ దగ్గర రిజిస్టర్ చేయించాడు. వెంటనే అక్కడ నమాజ్లు మొదలయ్యాయి. హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న ఇతర మతాల వారు తమ అభ్యంతరాలను చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయారు. అండ్ ఆ ఫ్లాట్ ని ఏకంగా వక్ఫ్ బోర్డ్ ఒక మజీద్గా మార్చేసింది. ఇంకా రీసెంట్ గా బెంగళూరులో ఒక మైదానాన్ని కూడా ఈ వక్ఫ్ బోర్డ్ స్వాధీనం చేసుకొని అక్కడ కూడా మతపరమైన ప్రేయర్స్ ని స్టార్ట్ చేసేసింది. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కాపాడుతూ వస్తుంది కాంగ్రెస్ 1995లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ స్పెషల్ సెక్షన్స్. ముస్లిమ్స్ ఓట్స్ కోసం దేశ లౌకికతని, సమైక్యతని పనంగా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ భూమి కనిపించినా కూడా వక్ఫ్ భూమే అనే చెప్పడం అనేది ఇతర మతాలను దిగజార్చినట్టే. సోనియా గాంధీ వచ్చాక ఈ వక్ఫ్ బోర్డ్ ఇంకా చెలరేగిపోయింది.
2014లో యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలోని 123 అత్యంత ఖరీదైన ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డుకు ఇచ్చేసింది. అసలు ఎందుకు ఇచ్చిందో ఎవరికి తెలియదు. అండ్ ఇండియా అంటే వీళ్లకు ఎంత ద్వేషమో అర్థమవుతుంది. ఇవే కాకుండా ఇందిరాగాంధీ ఆ రోజుల్లో 2 కమిటీస్ ని ఫామ్ చేసింది. అవి మీర్ నర్సుల్లా కమిటీ అండ్ సయ్యద్ ముజఫర్ హుస్సేన్ బర్నీ కమిటీ. ఈ 2 కమిటీల లక్ష్యం ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ముస్లిమ్స్ యొక్క ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఖాళీ ప్రదేశాలు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివి వెతకటం అన్నమాట. ఈ కమిటీస్ ఢిల్లీలో ఒక సర్చ్ ఆపరేషన్ ని మొదలెట్టి ఇప్పుడు 400కు పైగా ప్రాపర్టీస్ అనేవి వక్ఫ్ ప్రాపర్టీసే అని అంటున్నాయి. ఈ విషయం సెంట్రల్ గవర్నమెంట్ కు షాక్ ని ఇచ్చాయి. బికాస్ ఈ ప్రాపర్టీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. అయోధ్య రామ్ మందిర్ ప్లేస్ కూడా వక్ఫ్ బోర్డ్ మాదే అని, అక్కడ బాబ్రీ మసీద్ ఉండే కాబట్టి ఈ ప్లేస్ మాకే చెందుతుంది అని కేసు వేసి చాలా రోజుల వరకు అల్లర్లు చేశారు. కానీ లాస్ట్ కి సుప్రీం కోర్ట్ ఆ ప్లేస్ ని రామ్ మందిర్ కే ఇచ్చేసి వక్ఫ్ బోర్డ్ కి మాత్రం అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని మసీద్ కోసం ఇచ్చేసింది. అదే ఒకవేళ ఈ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంటే 100% వచ్చేది కాదు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1991లో ఇంకొక యాక్ట్ ని ప్రవేశపెట్టారు. ఆ యాక్ట్ ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఎక్కడ ఖాళీ స్థలంలో కూడా పూజలు కానీ ఇంకేమైనా మతపరమైన కార్యక్రమాలు చేసి ఆ ప్లేస్ ని ఆక్రమించుకోబడదు. కానీ వాళ్లకు మాత్రం ఎక్కడైనా మసీదులు కట్టుకోవచ్చు. వీళ్ళు తాజ్ మహల్ ని కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తాజ్ మహల్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మొఘల్ కాలం నుంచి మసీద్లు దర్గాలు ఉన్నాయి అని, నమాజ్లు కూడా చేసేవారని, అవి వక్ఫ్ బోర్డు కిందికి వస్తాయని చెప్పారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. బట్ కేసు మాత్రం ఇంకా హోల్డ్లోనే ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఒక 5 స్టార్ హోటల్ ని వక్ఫ్ ప్రాపర్టీ అని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకా అత్యధిక వక్ఫ్ ప్రాపర్టీస్ మాత్రం యూపీలోనే ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అనేది 1 lakh acres కంటే ఎక్కువ ఉంది. 1947లో పార్టీషన్ అయిన తర్వాత చాలా మంది ముస్లిమ్స్ ఇండియాలో ఉన్న తమ భూములను ఆస్తులను వక్ఫ్ బోర్డ్ కి దానం చేసి వారు పాకిస్తాన్ వెళ్లిపోయారు. అదేవిధంగా పాకిస్తాన్ లో ఉండే హిందువులు ఇండియాకి వచ్చే ముందు అక్కడ ఉన్న వాళ్ళ భూములను ముస్లిమ్స్ కి అప్పజెప్పి వచ్చేశారు. ఇంకా డేటా ప్రకారం ఇస్లాంలో కొంతమంది ముస్లిమ్స్ గాజ్వా ఈ హింద్ అనే పదాన్ని ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఇండియాలోని ఏదైనా ప్రదేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం అన్నమాట. ఇంకా ఒకరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అయిన అమర్నాథుల్లా ఖాన్ ని యాంటీ కరప్షన్ బ్రాంచ్ ఆఫ్ ఢిల్లీ అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఇతను ఇల్లీగల్ గా ల్యాండ్స్ ని ఆక్రమించుకోవడం, మనీని ట్రాన్స్ఫర్ చేయడం అండ్ ఇల్లీగల్ గా ల్యాండ్స్ కోసం అపాయింట్మెంట్స్ ఇవ్వడం ఇలాంటివి చేసేవాడు. ఇవన్నీ ఇతను వక్ఫ్ బోర్డ్ యొక్క పవర్స్ ని యూజ్ చేసుకొని ఈ ల్యాండ్స్ అన్నిటిని ఆక్రమించి వక్ఫ్ బోర్డ్ కింద పెట్టాడని తేలింది. ఒకవేళ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇంకా వీడియో లాస్ట్లో చెప్పేది ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఒక్క సిఏఏ యాక్ట్ ని ప్రవేశపెట్టినప్పుడే ఇండియాలో చాలా మంది ముస్లిమ్స్ అల్లర్లు కొట్లాటలు చేశారు అండ్ అనేక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి వల్ల చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఒక్క సిఏఏ యాక్ట్ కోసమే అంత చేశారు. కానీ మనం మాత్రం వక్ఫ్ బోర్డ్ ఎన్నో సంవత్సరాలుగా ఇండియాలో ఉంటూ అనేక ఆస్తులను ఇల్లీగల్ గా ఆక్రమించుకుంటూ దేవాలయాల భూములను కూడా వదలకుండా ఇలా చేస్తుంటే ఎవ్వరూ నోరు మాత్రం విప్పడం లేదు. దీని అర్థం కొట్లాటలు అల్లర్లు చేయమని కాదు, అట్లీస్ట్ వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు వాయిస్ ని రైజ్ చేయాలి. సో ఈ వక్ఫ్ బోర్డ్ ని ఎంతమంది రద్దు చేయాలని కోరుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలాగా ఇంకా చాలా మందికి ఈ వక్ఫ్ బోర్డ్ గురించి తెలియజేయాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఎట్ లాస్ట్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.